నువ్వు ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ఉపవాసాలు ఉంటున్నా, ఎంత కన్నీళ్లు గారుస్తున్నా దరిద్రతే ఉంటుంది, కరువే ఉంటుంది, కష్టాలే ఉంటాయి, శ్రమలే ఉంటాయి. దేవుడు నేను విరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు విరుస్తున్నప్పుడు నువ్వు ఏమంటావు? దేవుడు ఏం చేసి నాకు మేలు చేస్తాడు అని ముందుకు సాగిపోతావా? నిరుత్సాహంతో కృంగిపోతావా? అసహనంతో కృంగిపోతావా? నేను ఇచ్చిన కానుక ఏమైంది? నేను ఇచ్చిన దశమాగం ఏమైపోయింది? నేను చేసిన పరిచయం ఏమైపోయింది? నేను చేసిన భక్తి ఏమైపోయింది? నేను అన్న ఉపవాసాలు ఏమైపోయింది? ఏంటి దేవుడికి కూడా న్యాయం లేదు, ఇక నేను ప్రార్థన చేయను, ఇక భక్తి చేయను, ఇక మంది దగ్గర రాను అలా అంటావా? దేవుడు ఏది చేసిన మేలే చేస్తాడు. దీని వెనక ఏదో గొప్ప మేలు దాగి ఉన్నది. నా దేవుడు నన్ను విరుస్తున్నాడు, తర్వాత అభివృద్ధి చేస్తాడు అనే విశ్వాసముతో నువ్వు ముందుకెళతావా? విశ్వాసములో పరిపూర్ణతకి ఎదిగేమని అర్థం. విరుస్తున్నాడు, విరుస్తాడు, తర్వాత ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చెందుతావు, అనేక మందికి ఆశీర్వాదకరముగా నీవు ఉంటావు. ఆమె